పాలసీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ఎక్కడ ఉంది, అక్కడ పిల్లగాళ్ళు ఉన్నారు అక్కడ అమెరికాలో, అక్కడ నుంచి వేస్తూ ఉంటారు, ఆ టైప్ వరకు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాం. ఎన్ఆర్ఐ పాలసీ కూడా మేము కేటీఆర్కి ఇవ్వడం జరిగింది. ఇంకా రెస్పాన్స్ రాకుండా మా పేజెస్ అందరికి అన్ని బ్లాక్ చేయించాను జరిగింది. అయితే మేము వేరే 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 పేజెస్ ఫామ్ చేసుకున్నాం వాళ్ళకి బీట్ చేయడానికి. మా పేజెస్ డెమోక్రాటిక్ అండ్ సోషల్ తెలంగాణకైతే ఫేస్బుక్ రాసి మరీ ఆ బ్లాక్ చేసి మా రీచ్ ని వాళ్ళు కట్టేలు చేశారు. ఎందుకంటే మీరు అంటే రిటర్న్ గా పంపించేవాళ్ళు మొత్తము పాలసీస్ రిటర్న్ గా ఈమెయిల్స్ చేసి కేటీఆర్ కి అయితే ఎన్ఆర్ఐ పాలసీ గురించి మేము థరో రికమెండేషన్ ఇచ్చాం. వినలేదు. మన కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కూడా డిపిఆర్ అడిగినాం. రిటైర్డ్ ఇంజనీర్స్ ని పిలుచుకొచ్చినాం మా ప్రోగ్రామ్స్ కి, వాళ్ళతో మాట్లాడినాం. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కావాలి ఎందుకు కావద్దు అనే అంశాన్ని మీద ఒక చర్చా వేదిక పెట్టడం జరిగింది. కర్ఫ్యూ, లాంగెస్ట్ కర్ఫ్యూ తెలంగాణలో మల్లన్న సాగర్ అయినప్పుడు మేము ప్రొటెస్ట్ చేసినాం ఎన్ఆర్ఎస్ గా. అప్పుడు మరి తెలంగాణ ఓవర్సీస్ కాంగ్రెస్ అని ఉంటే అప్పుడు మేము ఆ ద్వారా మేము ప్రొటెస్ట్ చేసినాం. దాని తర్వాత మీరు ఐఏఎఫ్ గా అయితే 2020 నుంచి మేమేమనుకున్నామంటే ఇండియన్ అమెరికన్స్ ఫోరం అనేది ఒక సంస్థ ఉండాలి, ఎన్ఆర్ఐస్. దాంట్లో కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఉండాలి, వేరే పార్టీస్ లో కూడా ఇంటెలెక్చువల్స్ ఉంటారు, వినేటోళ్ళు ఉంటారు, మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి డైలాగ్స్ అనేది. అయితే ఎన్ఆర్ఐస్ అనేది ఒక బీజేపీ మినహా బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ ఒక వేదిక, ఒక గ్రూప్గా మనం ఫామ్ అయితే కాంగ్రెస్ తప్పు చేసిన రేపు మనము ఒక ఫోరంగా వాళ్ళకి పాలసీ పరంగా మనము కోర్స్ చేంజ్ చేయాలి అని చెప్పేసి ఆ బాడీ మనం ఏర్పరచుకోవాలి అని చెప్పేసి మేము ఏర్పడడం జరిగింది. ఇది అంటే ఐఏఎఫ్ నిర్మాణం చేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది? ఐఏఎఫ్ లో నేను ఇండియాకి ఎవ్రీ ఇయర్ కానీ 2 సంవత్సరాలు కానీ నేను వస్తూ ఉంటాను. నాది వరంగల్ కాబట్టి అది ప్రేమ వరంగల్ది. నేను ఇక్కడ వచ్చి ఒక 15 రోజులు ఇక్కడ వరంగల్లో నేను అక్కడ ఉండి వస్తే నాకు మళ్ళీ 2 years నాకు మంచి ఫ్రెష్ అవుతాం. కాబట్టి మనము తెలంగాణ వాళ్ళం కాబట్టి మన ఎక్కడ ఉన్నా కూడా ఇండియా ఇస్ ద బెస్ట్ అంటారు కదా, ఇండియాకి మనం వస్తూనే ఉంటాం. అయితే జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు సియాసత్ ఎడిటర్ ఉండే, ఇప్పుడు దివంగత మొన్న గద్దర్ గారితో ఒక 1 day బిఫోర్ 1 day ఆఫ్టర్ అట్లా అయింది. అయితే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆయనతో నేను 1 hour 2 hours ఫ్యూనరల్లోనే చనిపోయారు. గద్దర్ ఫ్యూనరల్లోనే. అది చాలా షాక్. 1 day బిఫోర్ కూడా నాతో మాట్లాడారు. అయితే రవీష్ కుమార్ ఆ రోజు కూడా మాట్లాడారు, రవీష్ కుమార్ నువ్వు ఎప్పుడు పిలవాలి, నేను నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అని. అయితే ఆయనే స్ఫూర్తి ఇది ఐఏఎఫ్. నేను కూర్చున్నప్పుడు ఎప్పుడు చెప్పేది, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ అక్కడ చాలా ఉన్నాయి, కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, తానా వాళ్ళు ఉన్నారు, టీడీఎఫ్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మనకు అటువంటి ఒక ఇండియన్ అమెరికన్స్ ఫోరం పాలసీ పరంగా మనం ఒకటి ఏర్పాటు చేసుకొని ఏం లేదు, కాన్స్టిట్యూషన్ ప్రియాంబల్కి మేము ప్రొటెక్ట్ చేస్తామని మీరు లేవండి, పార్టీల అతీతంగా యాక్టివిస్ట్లను జాయిన్ చేసుకోండి, తర్వాత మీకు అనేది ఒక బాడీ ఉంటే, స్ట్రాంగ్ బాడీ ఉంటే వీళ్ళు ప్రభుత్వాలు మీకు వింటారు. దాంట్లో మీరు బీజేపీ మినహా అందరికీ ఆయన చాలా చెప్పేటోడు. అయితే ఎప్పుడు నేను అంత పట్టించుకోలేదు. అయితే 2020లో నేను వచ్చినప్పుడు ఆయన చెప్పిన, జమీల్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్, ఐ థింక్ యూ షుడ్ ఫార్మ్ ద బాడీ, నేను బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు గైడ్ చేస్తాను. హీ వాజ్ అవర్ ఐఏఎఫ్ ప్యానలిస్ట్. మా ఐఏఎఫ్లో ఒక ప్యానలిస్ట్ ఇండియా గ్రూప్ అని ఉంది. దాంట్లో ఇప్పుడు పవన్ ఖేరా కానీ, జయరాం రమేష్ కానీ, ఇంకా మన రాజు సార్ మొన్న వచ్చారు కదా ఆయనే, ఇంకా జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్, కొమోడోర్ లోకేష్ బత్రా, ఎలక్టోరల్ బాండ్స్ కి ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు మన ఐఏఎఫ్ ప్యానలిస్ట్ గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. అయితే వాళ్ళు మా ప్రోగ్రామ్ కి వచ్చారు ఎలక్టోరల్ బాండ్స్ మీద, ఈవీఎంస్ మీద ఇప్పుడు మళ్ళా చేయాలి. ఎలక్టోరల్ బాండ్స్ మీద కొమోడోర్ లోకేష్ బత్రా ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆయన మా ప్యానలిస్ట్, పూనమ్ అగర్వాల్ అని జర్నలిస్ట్, ఇంకా రాజీవ్ త్యాగి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఐఏఎఫ్ ప్యానలిస్ట్ అని ఒక గ్రూప్ ఉంది మేడం. అయితే ఆ ప్యానలిస్ట్ లో మన రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్ చైర్మన్ ఉన్నాడు, ఇట్లా చాలా, ఇంకా యూపీ డిఐజీ ఉన్నాడు. అయితే ఈ మన ఉద్దేశం ఏంటంటే ఐఏఎఫ్ పరంగా మనం ఎప్పుడన్నా రాసినా కూడా ఈ ఐఏఎఫ్ ప్యానలిస్ట్ వాళ్ళు
వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేసుకొని పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ చేయడానికి వాళ్ళకి కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వీఆర్ కనెక్టెడ్ విత్ దమ్ సో దట్ వీ కెన్ చేంజ్ ఇండియాస్ పాలసీస్. అయితే బీజేపీకి ఇప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్లో పాలసీ పరంగా కాన్స్టిట్యూషన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఐఏఎఫ్. అయితే ఈ అంతా ప్యానలిస్ట్ మా ప్రోగ్రామ్కి వచ్చారు.